అదంతా కాదయ్యా, నీకేం కొలువు కావాలో చెప్పు. ఎందుకు కలెక్టర్ కొలువా? అయితే ఒక పని చెయ్యి, ఎల్లుండి మంత్రి గారు మన ఇంటికి భోజనానికి వస్తుండు. అప్పుడు నువ్వు కూడా వచ్చినావు అనుకో, డైరెక్ట్గా కల్పిస్తా. ఏది ఉంటుందా అని కుల్లం మాట్లాడుకుందాం. ఇక ఏమంటావు? సరే రైట్. నీకేందయ్యా, కాంట్రాక్ట్ పని ఇప్పియాలా? అయ్యో గదెంత పని, మన చేతుల్లో ఉంటుందా? నీకు ప్రధానమంత్రి ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ కావాలా? చేద్దాం, ఓ 6 రోజులు కలువు, ఇక నీ పని అయిపోయినట్టే. కానీ తెలుసు కదా జరంత ఖర్చు అవుతుందబ్బా. ఆ ఆఫీసర్లు ఊకోరబ్బా, ఏం లేదా అని ఒకటే సతాయిస్తారు. నువ్వు ముందైతే అడ్వాన్స్ కొట్టు, ఇక అంతా నేనే చూసుకుంటా. ఇగో ఇట్లా కోస్తారు కొందరు రాయుళ్ళు. అన్నగారి పేరు సంపత్ కుమార్, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, పార్లమెంట్లో పనిచేస్తాడు. మళ్ళా ఏ పనంటే ఆ పని షిట్కెల చేసి పెట్టేంత పతారా ఉన్నావు ఢిల్లీలా. అబ్బా అని నమ్మిర్రాంకో నున్నగా గుండ్లు కొట్టేస్తాడు. అవు మరి ఐఏఎస్ అయిదామని కాలేకపోయిందట. అయినా సరే ఐఏఎస్ అనే బిల్డప్ ఇస్తాడు. ముద్దుగా దొంగ ఐడి కార్డులు కొట్టించి దందాలు షురు చేసిండు. దేనికంటే దానికి పర్మిషన్లు ఇప్పిస్తా, సర్టిఫికెట్లు తెచ్చిస్తా, పెద్దోళ్ళతో సంతకాలు పెట్టిస్తా అని మందిని మోసం చేస్తేందుకు మరిగిండుకి మోతవారి 20 మంది దగ్గర 6 కోట్లు గుంజిండంటే ఎంత పనిమంతుడో చూడుండ్రిగా. హైదరాబాద్లో ఓ గుడికి 60,000 చందా రాసి పెద్ద భక్తుడు అనిపించుకుండు. ఆ గుడోళ్లకు జూబ్లీ హిల్స్లా కోట్ల ఇల్వగల్ల బిల్డింగ్ని అవ్వకిప్పిస్తా అని 1,38,00,000 వసూలు చేసుకుండు. అటెంక పత్తాకలేడు. మోసపోయినోళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఓ దుకాణంలా మనోడు ల్యాప్టాప్ రిపేర్ చేపిస్తుంటే పట్టుకున్నారు. ఏం తెలివి అన్న, ఐఏఎస్ పేరు నువ్వు ఆడుకున్నట్టు నియంగా ఐఏఎస్లు కూడా ఆడలేదేమో. అయినా నిన్ననేం లాభం, నీ అసుంటోళ్ళు ఏది చెప్తే అది నమ్మి అడిగినంత చదివించుకునేటోళ్ళని అనాలే మొదలు.